గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్ వచ్చేస్తుంది. మీకు ఇంకోటి చెప్తాను, 12 నాటికల్స్లో కూడా కస్టమ్స్ పరివే వీళ్ళు వెళ్ళిపోవడానికి ఉండదు. వీళ్ళ చెప్పి లోపలికి రావాలి. ఈ షిప్ ఎక్కడుంది? 12 నాటికల్ మైల్స్ అవతల, 200 నాటికల్ మైల్స్ లోపల. 200 నాటికల్ 12 నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పరివిలో ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ దాని తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్. అప్పుడు దాని గురించి దాని ఆర్బిట్రేషన్ వేరేగా ఉంటుంది. పెయిడ్ పెనాల్టీ కదా దానికి. ద డేస్ వాట్ దే బీన్ ఇన్స్టాల్డ్ ఆ షిప్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెయిడ్ ద పెనాల్టీ. ఓకే, అవన్నీ చేసుకోమనండి ఒకసారి. కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఫైనల్గా ఇంతగా ద్వారంపూడి ఆయన పేరు ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అసలు మొదలైంది ఆయనతోటి కదండి గొడవ. నాకు తెలియకూడదు సార్, ఇది ఏమన్నా సినిమా స్క్రిప్టే సార్. వీళ్ళని విలన్ కింద పోర్ట్రేట్ చేసాం కాబట్టి క్లైమాక్స్లో ఫైట్కి వెళ్తూనే వెళ్ళన్నట్టు ఉంది. మీరు ఎలా చెప్పారంటే దానికి జగన్మోహన్ రెడ్డి మెయిన్ విలను, వీళ్ళందరూ చిన్న చిన్న విలన్లాగా ముందు హీరోయిజం చూపించుకోవడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అరెస్ట్ చేస్తే లాస్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామన్న ఫాల్స్ నెరేటివ్స్లోనూ ఫాల్స్ ఇల్యూషన్స్లోనూ వాళ్ళు ఉంటున్నారు. మీరు గమనించుకోండి, ఇవాళ కూడా వంశీ విషయంలోనూ మిగిలిన కేసుల విషయంలో గౌరవ సుప్రీంకోర్టులో తారలుగా బెయిల్ ఎందుకు ఇవ్వాలి, బెయిల్ రద్దు చేయండి అని చెప్పి వేసిన కేసుల్లో నేను సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చూడమనండి ఒకసారి. ఇవేవి గమనించారు సార్. వాళ్ళకి ఏంటంటే సార్, ఒకటి సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, మన ఏబి వెంకటేశ్వర గారు చెప్పినట్టు వాళ్ళతో దే ఆర్ గివింగ్ ఆల్ నెగిటివ్స్ ఇన్ ద మార్కెట్. మన దగ్గర 10 మీడియా సంస్థలనే ఏదైనా చేయొచ్చు, చెల్లుబాటు అవుతుందని దాంట్లో వెళ్తున్నారు. ఎలాంటి అవలాంగ్ వెళ్తారు ఎలాంటి. ఫైనల్గా ఏంటంటే ఇవాళ ది ప్రింట్ ఒక పోస్ట్ చేసింది. 4 ఐఏఎస్లు 2 ఐపీఎస్లు పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈసీఆర్ ప్లే చేస్తారు. ఇప్పుడు అది ఆ ట్వీట్ కూడా ఇప్పుడే ప్లే చేస్తారు. దాంట్లో ఏం రాశారంటే, ఇన్ ఆంధ్రప్రదేశ్ 2 ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రొట్రాక్టెడ్ వెయిట్ ఫర్ పోస్టింగ్స్ అండర్ నాయుడు గవర్నమెంట్ యాజ్ వెల్ 4 ఐపీఎస్ ఇన్ సేమ్ క్వాండరీ. ఇది ది ప్రింట్ పబ్లిష్ చేసింది, ప్రతిష్టాత్మక వెబ్సైట్. సో జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం బాగా రచ్చ నడుస్తుందండి. అందుకనే డిఓపిటి ఇంటర్వ్యూ అయింది. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో డెలిగేషన్స్ నెగోసియేషన్స్ కింద మీద పడుతున్నాడు. 4 ఐఏఎస్లు ఇవ్వండి మాకని. ఆయనకేమో 2 ఇచ్చి 1 ఇచ్చి మమ్మ అనిపిస్తున్నారు రిక్వైర్మెంట్కి. అలాంటిది ఉన్న వాళ్ళని వెయిటింగ్ పోస్టింగ్లో అంటే క్లియర్ కట్గా చెప్పొచ్చు దర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ అని. ఆయన ఏం రాసుకుంటూ వచ్చారంటే, 2 ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ సీనియర్ మోస్ట్ 1 ఇన్ క్యాడర్ అవైట్ పోస్టింగ్స్ ఫర్ ఓవర్ ఏ ఇయర్, ఏడాదిగా. 2 others who retired Monday were reposted in same positions as ex-officio secretaries. ఒక పక్క ఉద్యోగం ఉండి వెయిటింగ్లో ఉన్న వాళ్ళని అట్నే ఉంచి ఏడాది నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి చాలా కీలకమైన రిపోర్ట్. మరి డిఓపిటి ఇంటర్వ్యూ అయిందంటే డిఓపిటీకి, ఎందుకంటే వాళ్ళ నియామకాలు చూసేది డిఓపిటి. ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రపతి భవన్ కూడా, ఇంకా రాష్ట్రపతి సంతకాలు పెడతారు ఐఏఎస్లకి ఐపీఎస్ల నియామకాల మీద. రాష్ట్రపతి స్వయంగా ఇస్తారు నియామక పత్రాలు. మరి రాష్ట్రపతి భవన్ కూడా ఇంటర్వ్యూ అవ్వాల్సిన పరిస్థితి. అంటే ఇది ఒక రకంగా ఈ సంక్షోభం కాదా ఇది? ఖచ్చితంగా సార్. మీకు ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభాలు అవన్నీ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? వ్యవస్థ ప్రజాస్వామ్యం రెండు. బీజేపీ ఏం చేస్తుంది సార్? మరి గవర్నమెంట్లో ఉంది కదా, థర్డ్ ఎంపైర్ వెయిట్ చేస్తున్నారు అపీల్ కోసం. డిఓపిటి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి, డెఫినెట్గా అప్పుడు మీరు చెప్పిన బీజేపీయా లేకపోతే రాష్ట్రపతి భవనా లేకపోతే రాజ్యాంగ సంక్షోభానికి ఏమైనా తెరలేపే కార్యక్రమం. బీజేపీ పార్టీకి ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వంగా ఏమైనా మాట్లాడాలి. కానీ మీరు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే అమిత్ షా గారు మాట్లాడతారని కాదు కదా, దట్ ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నట్టు. అంటే డిఓపిటి జనరల్గా ఇంటర్వ్యూని కాదు, జనరల్గా ఇప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా దాని సంగతి ఇండైరెక్ట్ గా ప్రెసిడెంట్ గారు నిర్ణయం చేసినట్టు. ఈయనేదో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకే చెప్పింది ఈయన రిలీవ్ అయిపోతాడు అనుకోవడానికి లేదండి. డిఓపిటి మే రైజ్ అబ్జెక్షన్స్, దే మే సీక్ క్లారిఫికేషన్ ఫ్రమ్ బోత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ సిద్ధార్థ్ కౌశల్. ఆయన నుంచి కూడా అయ్యా మీరు రాజీనామా చేయాలనుకుంటున్నారు, మీరు వివరణ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మేము రిలీవ్ చేసే ప్రక్రియను మేము చూస్తామంటారు వాళ్ళు. సో ప్రతి దానికి నేను వజాతారకం గారి డాక్టరేట్ గురించి చెప్పడం ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి. లేకుండా లేకపోతే డీజీపీ గారు అంత డిస్కషన్స్ తీసుకుని ఒక 4 రోజులు ఆయన ఆపారు. మీరు వెళ్ళమాకండి, రిజైన్ చేయమాకండి, ఓ 4 రోజులు సెలవులో వెళ్ళండి, కొంచెం మనసు కుదుట పెట్టుకున్న తర్వాత రండి అని చెప్పారు. మరి ఎందుకు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి? సో దట్ ఇట్స్ ఆయనకు తెలుసు కాబట్టి రూల్ ఆఫ్ లా కాన్సిక్వెన్సెస్ తెలుసు, రూల్ ఆఫ్ లా అండ్ దాని కాన్సిక్వెన్సెస్ తెలుసు కాబట్టి కాన్సిక్వెన్సెస్ ఒకసారి నెత్తుకొస్తే చాలా కష్టం. దే ఆర్ ఆల్ డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఆన్సరబుల్. అక్కడ లీడ్ అయ్యాయి అనుకో, అంటే అక్కడ దాకా ప్రెసిడెంట్ భవన్ ఈ మధ్య ఎందుకనో ఇట్లాంటివి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇబ్బంది కలగట్లేదు, ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు గమనించండి సార్, వెనక నుంచి
మీరు ఇటుపక్క మీరు యూనిట్ టు అండర్స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు అనే స్టాల్ పర్సనాలిటీకి ఇట్లాంటివా అసలు ఆయన ఇలాంటివి ఎప్పుడు ఆయన గతంలో పరిపాలించినప్పుడు ఇలాంటివి ఎప్పుడు ఎంటర్టైన్ చేసేవారు కదా. అసలు ఈ కాన్సిక్వెన్స్ నేను ఎవరెవర్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇన్ మై వైల్డ్ కాన్సిక్వెన్సెస్ రానిచ్చేవాళ్ళు అసలు అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు ఆయన పరిపాలన. బ్యూరోక్రాట్స్తో ఆయన పని చేయించుకునే విధానమే వేరు అసలు. వేరు చాలా సొఫిస్టికేటెడ్గా అద్భుతాలు మెరుపులు మెరిపించిన సీఎం ఆయన. సో ఒక నిస్సహాయ స్థితి ఏదో కనిపిస్తుంది. చూద్దాం ప్రసాద్ గారు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా ప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ఒక సంక్షోభం దిశగా ప్రభుత్వంలో వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు సంక్షోభం దిశగా నడుస్తున్నాయి. ఈ సంక్షోభానికి తెరదించాలంటే సమర్థుడు ఒక్క సీఎం గారు మాత్రమే. ఆయన కరెక్ట్గా రంగంలోకి దిగితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ సమసిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.